యథార్థవంతులనుగా దేవుడు గుర్తిస్తే నువ్వు లోకంలోకి వచ్చి, ప్రజల్లోకి వచ్చి, మనుషుల్లోకి వచ్చి, ఈ కాలం అనే తెరలోకి వచ్చి అన్నీ నేర్చుకున్నావు, అలా తయారవుతున్నావు, అలా బ్రతుకుతున్నావు. అవునా? కానీ దేవుడు అలా చేయలేదే. దేవుడు ఎలా ఉన్నాడో అలాగే నిన్ను నన్ను చేశాడు. ఆయన ఇక్కడ బెజ్జాలు పెట్టి పంపలేదు. హలో హలో ఇక్కడ బెజ్జం పెట్టి పంపలేదు. ఒక చారడు పువ్వులు పెట్టి పంపలేదు. కోతి కటింగ్ వేయించి పంపలేదు. ఆయన ఎలా ఉన్నాడో ఆయన పిల్లల్ని కూడా అలాగే పంపించాడు. ఆయన రూపమే ఆయన పిల్లల రూపం. ఆయన సౌందర్యమే ఆయన పిల్లలకున్న సౌందర్యం. ఈ మధ్యలో వచ్చి అన్ని కూడా మాయ. ఇది మాయా, ఛాయ, నీడ, మోసం మధ్యలో వచ్చాయి కాబట్టి మధ్యలోనే పోతాయి అన్ని కూడా.